ఆదోని పట్టణానికి చెందిన వీరేష్ గత 30 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాల వయసులో రైల్లో తప్పిపోయి తమిళనాడులో ప్రత్యక్షమయ్యాడు. అక్కడ బోటింగ్లో కొద్ది రోజులు నివసించి అక్కడ నుండి ముంబైలోని అనాథాశ్రమంకు బదిలీ చేశారు. అక్కడే 10వ తరగతి వరకు చదువుకుని హోటల్ వెయిటర్గా పనిచేసేవాడు. ఎప్పటికైనా సొంత వారిని కలుస్తానన్న ఆశ ఏమాత్రం తగ్గలేదు. కేవలం తనకు నానమ్మ అంజనమ్మ, నాన్న జనార్దన్, ఊరు ఆతోని అని మాత్రమే తెలుసని చెప్పుకొచ్చాడు. గత 2 రోజుల నుంచి ఆతోనిలో తిరుగుతున్న ఎటువంటి కుటుంబ సభ్యుల సమాచారం అందలేదు. కలెక్టర్ ద్వారా సమాచారం తెలుసుకున్న మేనత్త భర్త జగదీష్ సబ్ కలెక్టర్ కార్యాలయానికి విచ్చేశారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టగా వీరేష్ వారి అమ్మ వీరేష్ పుట్టిన సంవత్సరం లోపల మరణించిందని, వీరేష్ తండ్రి అనారోగ్యంతో 2008వ సంవత్సరంలో మరణించాడని, అలాగే వారి నానమ్మ అంజనమ్మ 2011వ సంవత్సరంలో మరణించారని తెలిపారు. వారి కుటుంబ సభ్యులలో వారి మేనత్త లక్ష్మి మాత్రమే జీవించారని, ప్రస్తుతం వారు కర్నూలు నగరంలో నివసిస్తున్నారని విచారణలో తెలిపారు. చిన్నప్పుడు తాను నివసించిన ప్రదేశాల్లో మేనత్త భర్త అయిన జగదీష్ తీసుకెళ్లి చూపించాడు. చూసిన వీరేష్ ఇవన్నీ నిజమేనని, వీరు నా రక్త సంబంధీకులే అని వీరేష్ అధికారులకు తెలిపారు.